ఒక ఫ్యామిలీ రూ. 1,00,000 అక్షరాల రూ. 1,00,000 కూడబెట్టుకున్నారు. అవి కాస్త చెదపురుగు పట్టి డబ్బులు మొత్తం తినేసినాయి. ఈ విషయం సోషల్ మీడియా ద్వారా మన లారెన్స్ గారికి తెలిసింది. ఆయన ఆలోచించారు వాళ్ళు బాధపడకూడదని, వాళ్ళ కోసం రూ. 1,00,000 అక్షరాల రూ. 1,00,000 వాళ్ళకి గిఫ్ట్ రూపంగా ఇద్దామని సర్ప్రైజ్ చేయడానికి లారెన్స్ గారు ఒక బాక్సులో పెట్టి ఉంచారు. పెట్టి ఏం చెప్తున్నారంటే వాళ్ళని నేను ఇప్పుడు ఇక్కడికి పిలిపిస్తాను, వాళ్ళకి డబ్బులు ఇస్తాను అని చెప్తున్నారు. అయితే తనకి ఎంతో ఇష్టమైన రాఘవేంద్ర స్వామి వారి దగ్గర ఈ బాక్సుని పెట్టాలనుకున్నారు. పెట్టి స్వామి పాదాల దగ్గర పెట్టి వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారనమాట. అయితే ఆ వచ్చే కుటుంబానికి తెలియదు లారెన్స్ గారు ఈరోజు వీళ్ళకి డబ్బులు సహాయం ఇస్తున్నారని చెప్పి. అయితే ఆ ఫ్యామిలీ రానే వచ్చింది. ఆమె బాధతో తన దగ్గర ఉన్న చీద పురుగు పట్టిన డబ్బుల్ని చూపిస్తుంది. ఇలా జరిగింది, మేము తినక అట్టి పెట్టుకున్న డబ్బులని. అయితే లారెన్స్ మాస్టర్ చెప్పారు, అక్కడ ఉన్న బాక్స్ తీసుకోమ్మా అని చెప్పారు. ఆ బాక్స్ తీసుకుంటే అక్షరాల రూ. 1,00,000 అందులో ఉన్నాయి. అది చూసి ఆమె భావోద్వేగం. ఇలాంటి సన్నివేశాలండి మాటల రూపంతో కూడా చెప్పలేము. ఎందుకంటే కొన్నిటికి రూపం తప్ప మాటల్ని మనం ఇవ్వలేమండి. అలాంటిది ఆయన పాదాలు పట్టుకొని మీకు ఏం చెప్పినా తక్కువేనని చెప్పింది. మన లారెన్స్ మాస్టర్ బాగుండాలని మనం అందరం